హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనేంటంటే ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఇది నార్మల్ ఆడియోతో రికార్డ్ చేసిన నాకు నాయిస్ ఎక్కువ ఉంది. సో అందుకనే ఇలా చేస్తున్నాను. అండ్ నేను అక్కడ చెప్తుండేది ఏంటి అంటే, జస్ట్ నేను శారీ అండ్ మినిమల్ మేకప్ ఎలా చేసుకోవాలి, జస్ట్ క్యూట్గా ఎలా చేయాలో నేను చూపిస్తున్నా. అండ్ గెట్ రెడీ విత్ మీ, ఈ వీడియో క్విక్గా ఎలా రెడీ అయిపోవాలి అనేది చూపిస్తున్నాను. అండ్ శారీ ఇదేం నేను ఎక్కడికి కట్టుకొని బయటకేం పోవట్లేదు, జస్ట్ ఫొటోస్కి వీడియోస్కి మాత్రమే నేను శారీ కట్టుకున్నాను అనే చెప్తున్నాను అక్కడ. సో ఈ వీడియో ఎలా ఉంటుందో చూసేయండి. అండ్ నేనైతే అక్కడ పాండ్స్ లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ తీసుకున్నాను. చాలా తక్కువ మాయిశ్చరైజరే తీసుకుంటున్నాను. తక్కువ మాయిశ్చరైజర్ తీసుకున్న ఫ్యాన్ చాలా సౌండ్ వస్తుంది అక్కడ. నా ఫేస్ ఆయిలీ ఫేస్ కాబట్టి నేను మాయిశ్చరైజర్ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తాను. బికాజ్ అది కొంచెము ఏమంటారు ఆయిలీగా ఉంటుంది కాబట్టి. బట్ మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది అయిపోయాక అది డ్రై అయ్యేలోపు నేను లిప్ బామ్ పూసుకుంటున్నాను. అండ్ ఐఎమ్ యూజింగ్ దేర్ జూడియో లిప్ బామ్. నాకు ఆ బ్రష్ చాలా నచ్చింది. నా ఫ్రెండ్స్ గిఫ్ట్ చేశారు ఆ బ్రష్ని. నాకు చాలా అంటే చాలా నచ్చింది అది. సో తను నాకు గిఫ్ట్ చేసినప్పటి నుంచి నేను అదే యూజ్ చేస్తున్నాను. అండ్ నాకు అక్కడ బ్యాక్ సైడ్ మిర్రర్ అనేది ఉంది. నాకు స్పెట్స్ లేకపోతే అంత సరిగా కనపడదు, అందుకని స్పెట్స్ పెట్టుకొని చూస్తున్నాను. అండ్ నేను ఇంకా రెడీ అవ్వాల్సింది ఇయర్ రింగ్స్ అండ్ హెయిర్ సెట్టింగ్. ఇక్కడ పౌడర్ కూడా అప్లై చేసుకుంటున్నాను. నేను కొత్తగా తెచ్చుకున్న మేకప్ బ్రషెస్తోనే అప్లై చేస్తున్నాను. పౌడర్ అనేది కూడా చాలా ఈవెన్గా అవుతుంది. అండ్ జస్ట్ ఐబ్రోస్ కొంచెం చేస్తున్నాను, కొంచెం ఫిలప్స్ ఉంటే అవి చేస్తున్నాను. ఇదేంటి అంటే నా దగ్గర పాతది ఐ ప్యాలెట్ ఒకటి ఉంది, అది అస్సలకి యూజ్ చేయట్లేదు. సో ఊరికి అలా యూజ్ చేద్దామని తీసాను. అది ఇంతకుముందు రోజుల్లో మనకి చిన్న మేకప్ కిట్ వచ్చేసేది కదా, అదేను. సో అది కూడా పూసేసి నీట్గా మొత్తం ఎలా వచ్చిందనేది చేస్తున్నాను. ఆ తర్వాత నేను ఇన్సైట్ బ్రౌన్ షేడ్ వాడతాను, నా ఫేస్కి కొంచెం సెట్ అవ్వద్ది అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు కూడా నేను బ్యాక్ సైడ్ మిర్రర్లో చూసే లిప్స్టిక్ కూడా అంతా అప్లై చేస్తున్నాను. అండ్ అది నాకు కొంచెం డిఫికల్ట్గా ఉంటే చిన్న మిర్రర్తో చేసుకుంటున్నాను. అండ్ మనకి లాస్ట్ ఉండేది బింది, ఆ బింది కూడా పెట్టేసుకున్నాను. ఇంతే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ హెయిర్ స్టైల్ ఇదే అనుకున్నా, బట్ చేంజ్ చేసే అంతే. వీడియో బాయ్.